ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రాము అండి, వేటి నుంచి పెద్ద ఎత్తున విశాఖకి మైగ్రేషన్ వస్తుంది. రోడ్లు మౌలిక సదుపాయాలకు సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి వచ్చే 2 ఏళ్లలో? అమ్మా, అందుకే మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. దానికి ప్రత్యేకంగా యువరాజ్ ఐఏఎస్ గారిని ఆ ప్రాజెక్ట్ కి కూడా ఆయన నియమించారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరితో కూడా మేము ఆ రోజు మీటింగ్ పెట్టాం. దాని తర్వాత అధికారులందరూ కూడా మా లోకల్ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ R&D సెక్రటరీ గారు గంటా శ్రీనివాస్ అంతా కూర్చుని ఓకే రోడ్స్ ఎట్లా రావాలి, ఎట్లా కనెక్ట్ చేయాలి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ GMR కట్టిన తర్వాత సిటీకి కనెక్టివిటీ అందించాల్సిన బాధ్యత మా పైన ఉంది. అటు పక్కన విజయనగరం కనెక్టివిటీ అందించాలి, శ్రీకాకుళం. ఇది కేవలం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాదు, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎయిర్పోర్ట్ కనుక మొత్తం ప్రాంతానికి కనెక్టివిటీ అనేది ఎట్లా చేయాలని దానిపైన మేము అందరం కూర్చున్నాం, డిస్కస్ చేసాం. దెన్ ఫార్మా కంపెనీలు వస్తున్నాయి, కొత్త స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. పొల్యూషన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎందుకంటే ఇప్పుడు కొన్ని పట్టణాలు పొల్యూషన్తో ఎంత ఇబ్బంది పడుతున్నాయో మనం అందరం ఈరోజు చూస్తున్నాం. అలాంటి పరిస్థితి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కి రాకూడదు. సో పొల్యూషన్ మేనేజ్మెంట్ ఎట్లా తీసుకురావాలి, లేటెస్ట్ టెక్నాలజీ ఎట్లా తీసుకురావాలి, విశ్వవిద్యాలయాలు ఏంటి, ఆక్వా పరిస్థితి ఏంటి, ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి, మన స్కూల్ ఎడ్యుకేషన్, సీఎం గారు స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఇంకా పెద్ద ఎత్తున స్కూల్స్ ఎట్లా తీసుకురావాలి దానిపైన కూడా డిస్కస్ చేశారు. సో ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ అనేది మ్యాప్ చేయాలని ఆయన మాకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ దిశగా ఈ ప్లానింగ్ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2 నెలలకు ఒకసారి VR పైన మేము అందరం కూర్చుంటాం. సో ఇది కేవలం ఒక థియరీ కాదు, ఇది ప్రాక్టికల్ గా అమలు చేయాలనేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్, ఈ 3 ఎకనామిక్ రీజియన్స్ సమగ్రంగా అభివృద్ధి చెందాలి, కలిసిగట్టుగా ముందరికెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఈ 3 రీజియన్స్ కి మా అందరికి వేదిక మీద ఉన్న మా అందరికి సెపరేట్ టాస్క్స్ ఉన్నాయి, అది మేము సాధిస్తాం. సార్, నాయుడు ఫ్రమ్ ABN ఆంధ్రజ్యోతి సార్. సో ఇప్పుడు ఏవియేషన్ రిలేటెడ్ ఆల్రెడీ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు GMR ఎయిర్పోర్ట్ లో పెడతామనేది ఉంది. సో కేంద్రం నుంచి దాని నుంచి క్లియరెన్స్ ఉందా, ఆ విధంగా ఆల్రెడీ ఏమైనా ప్రతిపాదన ఒకటి ఉందా? అంటే దీనికి ఎందుకంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎడ్యుకేషన్ 2 క్లబ్ చేయడానికి లేకపోతే వర్క్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. సో ఇండియాలో కూడా తక్కువ, సో ఆపరేషన్ మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు అబ్రాడ్ మిగతా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్నారు. రెండోది, ఇప్పుడు ఈ ఏవియేషన్ సెక్టార్ లో మనం ఏ పొజిషన్ లో ఉన్నాం, ఇప్పుడు పెట్టిన దాని వల్ల ఏ సెక్టార్ కి లేదా ఎంత పర్సెంటేజ్ మనం గ్రో అవడానికి స్కోప్ ఉంది? ఏవియేషన్ కి సంబంధించి డొమెస్టిక్ మార్కెట్స్ వరల్డ్ వైడ్ తీసుకుంటే మనం 3rd పొజిషన్ లో ఉన్నాం. US, చైనా తర్వాత మన ఇండియా ఈరోజు 3rd డొమెస్టిక్ బిగ్గెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ 3rd పొజిషన్ లో మనం ఉన్నాం. దానితో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా ఇందులో పాత్ర ఏంటనంటే సివిల్ ఏవియేషన్ కి సంబంధించి మా దగ్గర కొన్ని సంస్థలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, DGCA కావచ్చు, BCAS కావచ్చు. అందులో మెజారిటీ ఆపరేషన్ కి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చూస్తుంది కాబట్టి అందులో మా తరపున కూడా ఈ యొక్క ఎడ్యూసిటీలో ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రెజెన్స్ ఉండే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్, నావిగేషన్ లో గానీ, ట్రాఫిక్ కంట్రోల్లో గానీ, ఆపరేషన్స్ లో గానీ వాళ్ళు రెగ్యులర్ గా కొన్ని ట్రైనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళ ప్రెసెన్స్ కూడా ఇక్కడ ఉండేటట్టు మేము కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక నిర్ణయం మేము కూడా తీసుకున్నాం. దానితో పాటు ఇంకా ఇతరత్ర మెయింటెనెన్స్ MRO ఏదైతే అన్నారో MROకి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకొని ఎయిర్పోర్ట్ కి సంబంధించి MROకి మనకి ఎయిర్పోర్ట్ కి ఆనుకునే ల్యాండ్ ఉంటే ఫ్లైట్లు అక్కడికి వచ్చి వాళ్ళకి మెయింటెనెన్స్ గానీ, రిపేర్ గానీ, ఓవర్ హాల్ గానీ ఏదైతే ఆ యాక్టివిటీ ఉంటుందో అది ఎయిర్పోర్ట్ తో ఆనుకున్న యాక్టివిటీ కాబట్టి 500 acres ఆల్రెడీ కేటాయించాం. GMR గ్రూప్ కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు హైదరాబాద్ లో ఎంత MRO కెపాసిటీ అక్కడ జరుగుతుందో దానికి ధీటుగా విశాఖపట్నంలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కంపెనీస్ తో కూడా మాట్లాడుతున్నారు. MRO కూడా మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే దాని సమాధానం కూడా చెప్పారు. MRO ప్రతి ప్లేన్ కి కంపల్సరీగా ప్లాన్డ్ మెయింటెనెన్స్, అన్ప్లాన్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది. అది ఇంజిన్ కి గానీ, కాంపోనెంట్స్ గానీ ఏవైనా దాని తాలూకా MRO మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు మన భారతదేశంలో చాలా వరకు ఇక్కడున్న ప్లేన్స్ బయట దేశాల్లో చేస్తున్నాయి. దానివల్ల ఒకటి దానికి చేయాల్సినటువంటి టైం పెరుగుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. మనకి ఫారెక్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల దాని ఖర్చు పెరగడం వల్ల ఆ భారం మళ్ళీ ప్యాసింజర్స్ మీద పడుతుంది. సో దీనికి సంబంధించి మనం భారతదేశంలోనే MRO నెట్వర్క్ పెంచుకోవాలని
గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో MROs కి సంబంధించి దేశంలో ఎంకరేజ్ చేయడానికి అనేక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నాం. టాక్సేషన్ కి సంబంధించి కావచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాలూకు భూములు వాళ్ళకి కేటాయించడంలో కావచ్చు, ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తే చాలా మంచి పొజిషన్ లో ఈ రోజు వచ్చాం. దాన్ని నెక్స్ట్ లెవెల్ అప్ చేయాలన్న ఆలోచనతో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వాళ్ళతో మనం టైఅప్ చేసుకొని MROకి స్పెసిఫిక్ గా టార్గెటెడ్ అప్రోచ్ దాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందులో మనం పెట్టుకొని ఇక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో భోగాపురంకి మన అడ్వాంటేజ్ ఎలా భావిస్తున్నాం అనంటే సౌత్ ఏషియన్ మార్కెట్, మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న మార్కెట్ గాని లేకపోతే గల్ఫ్ ఏరియాల్లో గాని వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక MRO హబ్ గా హైదరాబాద్ ఆల్రెడీ అయింది. దాని కెపాసిటీ అంతవరకు ఉంది కాబట్టి అడిషనల్ కెపాసిటీ మనం ఇక్కడ చేసే విధంగా ఇది ఒక హబ్ గా చేయాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడానికి, వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి అలాంటి ఎక్కడ అవకాశం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం తరపున మా తాలూకు పూర్తి సహకారం ఈ యొక్క ప్రాజెక్ట్ కి మేము అందిస్తున్నాం. సార్ శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రజ్యోతి సార్. ఒక్క లాస్ట్ క్వశ్చన్ అమ్మా. సార్ శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రజ్యోతి సార్. సార్ విశాఖపట్నానికి మీరు చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారు, చాలా ఫాస్ట్ గా తీసుకొస్తున్నారు సార్ ప్రాజెక్టులన్నీ కూడా. ఆ వేగానికి స్మాల్ కరెక్షన్ అమ్మా, ఆంధ్ర రాష్ట్రానికి. సరే ఓకే సార్. కేవలం విశాఖపట్నానికి కాదు, కోస్తా గాని రాయలసీమ కానివ్వండి 3 ప్రాంతాలకి తీసుకొస్తున్నాం. మా విశాఖపట్నానికి చాలా ఎక్కువ వస్తున్నాయి సార్. అందుకని సార్ అందుకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో మాత్రం చాలా వెనకబడి ఉన్నాం సార్. మన విశాఖపట్నంలో 2 పోర్టులు ఉన్నాయి సార్. ఏడాదికి 120 మిలియన్ టన్నుల కార్గో అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు సార్. అందులో 30% బై రోడ్ సార్. అది నేషనల్ హైవే సిటీ మధ్య నుంచి వెళ్తుంటాయి సార్. అందుకని ఏం చేస్తున్నారంటే పోలీసులు ఉదయం 8 లోపు రాత్రి 8 తర్వాత మాత్రమే అలౌ చేస్తున్నారు సార్ హెవీ వెహికల్స్ ని. సిటీలో అలౌ చేయట్లేదు సార్. ఫార్మా కంపెనీ బస్సులు ఉన్నాయి సార్. రీసెంట్ గా ఏం చేశారంటే ఫార్మా బస్సులను కూడా సిటీలోకి రానివ్వట్లేదు సార్. గాజువాక్లు బయట ఆపేస్తున్నారు సార్. ఫెసిలిటీస్ పెరుగుతుంటే జనాలను బయట పెడుతున్నారు సార్, సిటీలోకి రానివ్వట్లేదు సార్. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోజుకి 10,000 మంది ట్రావెల్ చేస్తున్నారు సార్. ఆ 10,000 మంది రేపటి నుంచి భోగాపురం వెళ్తారు సార్. వాళ్ళు ఈ హైవే మీద వెళ్ళాలి సార్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి మల్టిపుల్ కనెక్షన్స్ ఏర్పాటు చేయాలి. కేవలం ఒక రోడ్డు, ఒక్క నేషనల్ హైవే కాదు. మీకు అనకాపల్లి నుంచి ఇంకొక రోడ్ వచ్చింది. అవును సార్. ఇది విశాఖపట్నాన్ని ఒక బైపాస్ లాగా ఒకటి వచ్చింది. అవును సార్. రాయ్పూర్ది కూడా ఒక రోడ్ ఉంది మనకి NH. మళ్ళీ ఈ NH ఉంది. ఇది బీచ్ రోడ్ ఒకటి వర్కౌట్ చేస్తున్నాం. ఇంతేకాకుండా అదర్ ఆర్టిలియర్ రోడ్స్ కనెక్ట్ చేసి మెట్రో కూడా ఇప్పుడు బిల్డప్ చేస్తున్నాం. అవును సార్. మీరు అన్నట్టు ఏంటంటే ఇది ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే కొద్దీ గ్రోత్ పెయిన్స్ అనేది ఉంటాయి. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి, రోడ్స్ ఏర్పాటు చేయాలి, మెట్రో తీసుకురావాలి. ఇప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న సిటీస్ లో జరుగుతున్న పొరపాట్లు మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ పూణే 5 లక్షల మంది IT వాళ్ళు పనిచేస్తున్నారు. మొత్తం సిటీ ట్రాఫిక్ స్తంభించిపోతుంది ప్లానింగ్ లేక. ఇట్స్ ఫ్యాక్ట్. నిన్న కూడా ఒక ఎంపీ గారిని కలిస్తే మేడం గారు కూడా అదే అన్నారు నాకు. మొత్తం స్తంభిస్తున్నారు, ప్లానింగ్ లేదు. మా దగ్గర నువ్వు ఆ తప్పు చేయొద్దని నాకు చెప్పారు, సూచించారు సీనియర్ ఎంపీ గారు. సో మేమేంటంటే అది దృష్టిలో పెట్టుకుని వీఆర్ని మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం. దానికి కావాల్సిన నిధులు కేటాయిస్తాం, దానికి కావాల్సిన తాలూకా ప్లానింగ్ కూడా మేము చేస్తాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. వైజాగ్ లో రిస్ట్రిక్షన్స్ పెంచేస్తున్నారు సార్. సారీ, రిస్ట్రిక్షన్స్ పెంచేస్తున్నారు సార్ పోలీసులు. సార్ ఇప్పుడు దాకా ఫార్మా బస్సులు 200 బస్సులు గాజువాక్ 1 సెకండ్ సార్. వీఆర్ హియర్. ఫార్మాల్ కానీ ఇబ్బంది ఉందంటే నేను మాడతా, డోంట్ వరీ, ఐ విల్ సాల్వ్ దట్ ప్రాబ్లం. బట్ ఒక మాట చెప్పాలి, వాస్తవంగా పోలీస్ సోదరులు మనం అభినందించాలి. ఎందుకంటే భారతదేశంలోనే ఉమెన్స్ సేఫ్టీలో విశాఖపట్నం హెస్ నౌ కమ్ నంబర్ 1. అది అప్రిషియబుల్ సార్. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దమ్. అవును సార్. ప్లీజ్ అండర్స్టాండ్. వాళ్ళు కూడా ప్రమాదాలు తగ్గించడానికి చేస్తున్నారు సార్. మనం పూర్తి చేయాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా సార్. 100% సార్. సార్ ఒక్క నిమిషం. 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు కల్పించాలంటున్నారు, నేను అంటున్నా, ఇద్దరం ఒకటే అంటున్నాం. కానీ నేను అనేది ఏంటంటే సార్ ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. దయచేసి నేను పూర్తి చేయనియండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ముందు చూపుతో ఇప్పుడే బిల్డ్ చేయాలి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఔటర్ రింగ్ రోడ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ముందు చూపుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేశారు. అందుకే ఎకనామిక్ గ్రోత్ లో హైదరాబాద్ ఈజ్ ఏబుల్ టు గో టు నెక్స్ట్ లెవెల్ కంపేర్ టు బెంగళూరు ఆర్ చెన్నై. బికాస్ చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుక.
సేమ్ విజన్, సేమ్ అనుభవం ఆయన ఈ 3 ఎకనామిక్ రీజన్స్ కి తీసుకొస్తున్నారు. అండ్ ఉత్తరాంధ్రలో మీరు అన్నట్టు ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మేము కనెక్ట్ చేయాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వేలో నేను ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆల్మోస్ట్ 45 నిమిషాలు మొత్తం ఈ ఏరియా అంతా చూసాం. ఎయిర్పోర్ట్ చుట్టూ ఆల్మోస్ట్ 4 సార్లు తిరిగాం. మేము లైన్ ఆఫ్ సైట్ విజయనగరం వరకు మాకు కంపెనీ. సో ముఖ్యమంత్రి గారు కూడా ఓకే రోడ్స్ ఎట్ వస్తున్నాయి, ఏం చేయాలో చూసారు, మళ్ళీ మ్యాప్ మీద రివ్యూ చేశారు. సో ఒక విజన్ తో వేర్ బిల్డింగ్. ఎస్ దెర్ ఆర్ ఇష్యూస్ లేదని నేను అన్నట్లా. దెర్ ఆర్ ఇష్యూస్. వీ విల్ వర్క్ విత్ ద ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ సెక్టర్, ఫార్మాలతో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాం అండ్ విల్ బిల్డ్ ఇట్ అప్. బట్ అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే క్లస్టరైజేషన్ ఇంపార్టెంట్. క్లస్టరైజేషన్ ఇంక్లూడ్స్ హౌసింగ్. సో ఫార్మా ఎకో సిస్టమ్ లో ప్రభుత్వం పైన బాధ్యత ఉంది, ప్రైవేట్ సంస్థల పైన కూడా బాధ్యత ఉంది. ఎకో సిస్టమ్ అంటే కావాల్సిన హౌసింగ్, ఎడ్యుకేషన్ లోకలైజ్డ్ గా మేము కల్పించాలి, ఆ ఎకో సిస్టమ్ లో కల్పించాలి. అప్పుడే సక్సెస్ అవుతుంది. లేదంటే నేను ఉత్తరాంధ్ర నుంచి ఎవ్రీడే ఎంప్లాయీస్ ని అనకాపల్లికి తీసుకెళ్తాను అంటే అది వర్కౌట్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్. లాంగ్ టర్మ్ ఆ కంపెనీ సస్టైన్ అవ్వలేవు. సో అది ఆ విజన్ తో వీఆర్ బిల్డింగ్ దిస్ క్లస్టర్స్. ఓకేమా అమ్మా? ధన్యవాదాలండి. క్షమించాలి, ఇంతకన్నా ఇప్పుడు కాలాతీతం అవుతోంది కనుక ప్రశ్నలు తీసుకోలేకపోతున్నాము. సారీ. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడితో ఈ కార్యక్రమం సుసంపన్నమైంది. అందరూ లంచ్ కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.